శ్రీమాత్రే నమః. అందరికీ శ్రీ పరాభవన సంవత్సరంగా శుభాకాంక్షలు. ధనుస్సు రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వాళ్ళకి గురువు జూన్ 1 వరకు సప్తమ స్థానంలో ఉంటారు. తదుపరి అష్టమ స్థానంలో ఉంటూ సోనమూర్తిగా ఉంటారు. శని అర్ధాష్టమం, రాహుకేతులు సౌభాగ్యకరంగా ఉంటారు. వీరికి గురువు సప్తమ స్థానంలో ఉన్నంతసేపు కూడా వీళ్ళకి భార్యాభర్తల మధ్య అవగాహన అది కూడా బాగుంటుంది. తర్వాత అష్టమంలో వచ్చినప్పుడు స్వర్ణమూర్తిగా ఉన్నప్పటికీ కూడా కొంచెం భార్యాభర్తల విభేదం రావటం అన్నది ఉంటుంది. పర్టికులర్లీ గురువు అష్టమంలో ఉండటం, శని అర్ధాష్టమంలో ఉండటం వలన ప్రతి చోట కూడా వాద ప్రతివాదనలు ఇంటా బయట కూడా ఉంటాయి. దాని తగ్గట్టుగా క్రమశిక్షణతో కూడిన జీవితంలో ఉన్న వాళ్ళకైతే కనుక పర్వాలేదు. లేదు అంటే కనుకనే ప్రతిదీ కూడా వేరేగా ఉండేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గురువు అష్టంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తల నరములు పట్టడం, జాతి సంబంధమైనది వైద్య సహాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల తగిన శ్రద్ధ అవసరం. స్టూడెంట్స్కి బాగుంటుంది. తర్వాత ఉద్యోగం గురించి వేచించే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. తర్వాత ఇన్కేస్ బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టుకోవచ్చు. పెట్టుబడి పెట్టడానికి కూడా అవకాశం దొరుకుతుంది. ఈ సంవత్సరం వీళ్ళకి అంటే మిశ్రమ ఫలితాల్లో ఉన్నాయి. గురువు అష్టమం, శని అర్ధాష్టమం వలన. శని అర్ధాష్టమంలో ఉండడం అంటే ప్రతి దానికి అవసరానికి మించి ఖర్చు చేయడం, డబ్బు ఎటుపోతుందో తెలియకపోవటం, అలాగని చెప్పి పని ఒత్తిడి ఎదుర్కోవటం, పనికి తగ్గ ఫలితం ఉండటం, వచ్చిన డబ్బు పోకపోవటం, ఇలా మిశ్రమంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే దుర్గాదేవిని ఆరాధించడం, గణపతి ఆరాధన, ముఖ్యంగా వెంకటేశ్వరుని ఆరాధించడం, శనిత్రయోదశి వచ్చినప్పుడు మాత్రం శనికి తైలాభిషేకం చేయటం మాత్రం యోచించే సూచన. ఇది ఉగాది తరపున అయిన ఫలితాలు. ఇంకా ముఖ్యంగా పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం.